దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ వాణి, దివ్వెల మాధురి వీళ్ళ కథ రోజుకో మలుపు తిరుగుతుంది. రీసెంట్‌గా ఆవిడకి ఆ ఇల్లనేది రిజిస్ట్రేషన్ చేయించేసరికి మళ్ళీ రచకెక్కింది. 2,00,00,000 కొంప కోసం వాణి ఎందుకు తహతహలాడుతుందో తెలియట్లా. ఓవరాల్‌గా చెప్పుకుంటే ఈ స్టోరీ చాలా సింపుల్‌గా అందరికీ అర్థమయ్యేలా చెప్పాలి అంటే, దివ్వెల మాధురి యాక్చువల్‌గా వీళ్ళకి సంబంధమే లేదు ఈ కుటుంబానికి. దువ్వాడ శ్రీనివాస్‌కి ఆవిడెవరో కూడా తెలీదు. వానికి అక్కడ ఎప్పటినుంచో పలుకుబడుంది. కానీ మహిళలు ఆవిడ దగ్గర రావడం మానేశారు. ఎందుకు రావడం మానేశారంటే ఈవిడ పెద్ద గయ్యాళిది అది ఇది అన్నట్టుగా ఒక టాక్ ఉంది. అంతే. సో, మహిళలు ఏం చేసేవాళ్ళు, వాళ్ళకి కూడా మహిళా దినోత్సవం జరుపుకోవాలి. వాళ్ళు కిట్టి పార్టీలు చేసుకోవాలి. వాళ్ళు కూడా ముగ్గుల పోటీలు చేసుకోవాలి. కానీ ఒక మెయిన్ ఎవరైతే ఉండాలనుకున్నారో అక్కడ వాళ్ళు వాణిని మన మాధురిని ఎంచుకున్నారు. ఎందుకు మాధురిని ఎంచుకున్నారంటే, మాధురి పాపం అప్పుడే విదేశాల నుంచి వచ్చింది. క్లాసికల్ డాన్సర్. అక్కడ పిల్లలకి మంచిగా నేర్పించింది. పిల్లలతో సహా తల్లులకు కూడా దగ్గరైపోయింది. వాళ్ళకు సంక్రాంతికి ముగ్గుల పోటీలు పెట్టడం, అప్పుడప్పుడు ఆడించడం, పాడించడం ఇయన్నీ చేసి గిఫ్ట్‌లు ఇవ్వడం. సరదాగా ఉంటే ఎక్కువ మహిళలు ఆవిడ చుట్టూ ఉంటే, ఈవిడ ఎనకాల ఎక్కువ మహిళలు ఉన్నారు గదా! ఈవిడని మన పార్టీలో చేర్చుకుంటే మనకి మహిళలందరూ వస్తారని కక్కుర్తిబడి ఆమె మెడలో శాలువా కప్పేసి, అలాగే పార్టీ కండువా ఏసి, "అమ్మా నిన్ను మహిళా అధ్యక్షురాలిని చేస్తున్నాము. నువ్వు ఇక్కడికొచ్చి చాలా ఎలగబెట్టాల్సింది ఉంటది" అంటే ఆవిడ కూడా గబగబా వచ్చి కూర్చుంది. ఇకపోతే ఇక్కడ జరిగిందేంటి, "అమ్మ నీకేమైనా పనుందా" అంటే, "లేదు లేదు లేదు నువ్వు మహిళా అధ్యక్షురాలివి. నువ్వు అలాగే కూర్చో మనలని మేము చూసుకుంటామని" ఈవిడ చేసే పని ఆవిడే చేసింది. పోనీ మొగుడు చేసే పని ఏమన్నా ఉందా అంటే, ఎమ్మెల్సీగా ఆయన పని ఈవిడే చేసేది. ఆయన కనీసం కాలక్షేపానికి ఫ్యాక్టరీ ఎళ్లి ఏదైనా పని చేసుకుందామంటే, ఆ ఫ్యాక్టరీ కార్యకలాపాలు కూడా ఈవిడే ఎలగబెట్టేది. పని లేకుండా ఇంట్లో ఖాళీగా మొగుడు, ఒక పరాయి ఆడది కూర్చుంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయ్యారు. తర్వాత అయ్యో! నా మొగుడిని వల్లో వేసుకుందని చెప్పేసి ఊరంతా చాటింపేసి వా వాణి గారు ఏం చేశారంటే దివ్యెల మాధురి క్యారెక్టర్‌ని అక్కడ బ్యాడ్ చేయడం జరిగింది. ఆవిడ కుటుంబానికి దూరమైంది. కుటుంబానికి దూరమై ఆత్మహత్య చేసుకునే సిట్యుయేషన్‌లో ఈయన కొంచెం శ్రీనివాస్ కొంచెం ధైర్యం చెప్పడంతో ఆ కొత్త ఇంట్లో ఉంది. ఇది ఓవరాల్‌గా జరిగింది. ఇకపోతే దువ్వాడ శ్రీనివాస్ ఇప్పుడు నా మొగుడిని వల్ల వేసుకొని వీళ్ళిద్దరు కలిసి ఉంటున్నారని చెప్పేసి మొన్న తలుపులు దాన్ని హల్చల్ చేస్తే ఆవిడకి కూడా కొంచెం పెట్టారు. అందరూ కూర్చొని పంచాయతీ పెట్టుకున్నారు. నాకు 5 డిమాండ్లు ఉన్నాయి. వాడిని వదిలేస్తా. నేను వాడికి విడాకులు ఇస్తా. బనీన్‌తో నా దగ్గరకు వచ్చాడు. బనీన్‌తోనే పంపిస్తా అని చెప్పి ఈవిడ సవాల్ విసిరింది. ఆయన కూడా అలాగే స్వీకరించాడు. 5 డిమాండ్లు ఏంటయ్యా బాబు అని అడిగితే, మొదటి డిమాండ్ పర్లాకిమిడి అక్కడ ఉన్నటువంటి ఈ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో గ్రానైట్ ఫ్యాక్టరీ దాన్ని తన పేరు మీద రాయాలి. నాకు సంబంధం లేదని ఇతను తప్పుకోవాలి. తప్పుకోవడమే కాదు దాని మీద ఒక 40,00,000 అప్పీలుగా పెట్టాడు. ఆ అప్పు తీర్చి నాది నాకు ఇచ్చేయి. సరే ఓకే అన్నాడు తను కూడా. నెక్స్ట్ నా పిల్లలు ఎంతకాలం జరిగినా ఈ జీవితకాలం జరిగినా సరే నువ్వే చదివించు. నాకు కూడా మెయింటెనెన్స్ ఇవ్వు అంది. అది కూడా ఓకే. నెక్స్ట్ అక్కడే వెంకటేశ్వర కాలనీ టెక్కలిలో ఇంకో చిన్న హౌస్ ఉంది. దాని మీద కూడా 15,00,000 అప్పు ఉంది. ఆ అప్పు తీర్చి ఆ ఇంటికి నీకు ఎలాంటి సంబంధం లేదని రాయమన్నాడు. దానికి కూడా ఓకే. నెక్స్ట్ ఆ తర్వాత నీకు నాకేం సంబంధం లేదు. నువ్వు నాకేమైనా చెప్పాలన్నా కోర్టుకే చెప్పుకో. నేను నీకేమైనా చెప్పాలన్నా కోర్టుకే చెప్పుకుంటా. మనిద్దరం కలిసి ఇక మీదట మాట్లాడేది లేదు. నేను నీ తలుపులు దన్నను. నువ్వు నా తలుపులు దన్నొద్దు అని చెప్పింది. దానికి కూడా ఆయన ఓకే. నెక్స్ట్ ఇప్పుడున్న కొంప ఏదైతే ఉందో అది కూడా నువ్వు నీ తదనంతరం నా పేరు మీద, నా పిల్లల పేరు మీద రాయి అనింది. దానికి ఇతడు నాట్ ఓకే. ఎందుకు ఇతడు నాట్ ఓకే అంటే, రేపటి రోజు నేను కాలు జాపుకొని కాటికి రెడీగా ఉండి ఏ వెంటిలేషన్ దగ్గర ఉంటే నన్ను ఎవడు చూసుకుంటాడు నాకు ఈ కొంపగోడు లేకపోతే అంటే, ఆఫ్‌కోర్స్ వ్యాలిడ్ పాయింట్. ఊరోళ్ళందరూ కూడా యెస్ నువ్వు ఈ హౌస్ నీదే. మేమందరం కలిసి ఆమోదిస్తున్నాం అని చెప్పాడు. వానికేంటి, నా దగ్గర ఉన్నప్పుడు నా ఫ్యాక్టరీ మీద అప్పు చేసి అది కొంప కొన్నాడు. నా ఇంటి మీద అప్పు చేసి అది కొన్నాడు. అంటే నా డబ్బుల్ని ఉపయోగించుకునే కొన్నాడు కాబట్టి అది నాకే చెందుద్ది. నా దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత తను ఏమైనా సంపాదించుకుంటే దానికి నాకు సంబంధం లేదన్నట్టుగా ఈవిడ వ్యవహారం. సో ఇప్పుడు ఆ ఇల్లు నాది అని కొట్లాడుతుంది. మొత్తానికి లాస్ట్‌కి ఏమైంది, మొన్నటికి మొన్న అందరం కలిసే ఉందాం. నాకు దివ్యెల మాధురి కూడా ఓకే. మా ఆయన కూడా ఓకే. అందరం కలిసి ఒక ఇంట్లోనే ఉందాం అన్నది. అది కూడా ఎందుకు అనింది అంటే, ఎప్పుడైతే ఈవిడ మొగుడిని వెలివేసిందో ఊరంతా మొగుడి వైపు అయిపోయింది. అంటే తనక్కడ హీరో అయిపోయాడు. ఇప్పుడు ఇండిపెండెంట్‌గా పోటీ చేసినా గెలుస్తాడు శ్రీనివాస్. ఎందుకు అంటే ఊరందరికి అర్థమైంది అతని దగ్గర ఎమ్మెల్సీ క్యాండిడేట్ కనీసం ₹1,00,00,000 లేవు ఒక కొంప కొనడానికి. ఫ్యాక్టరీ మీద అప్పు చేశాడు. ఇంటి మీద అప్పు చేసి అది కూడా 60,00,000 ఏదో రకంగా కట్టాడు. ఇంకా 60,00,000 బాకీ ఉన్నాడంట ఓనర్‌కి. అయ్యో పాపం! పలానా ఆవిడని 2,00,00,000 అప్పటికి అందులో ఇల్లు కట్టుకున్నాడు. సో హి ఈజ్ నాట్ కరప్టెడ్ అని ఊరంతా అర్థమైన తర్వాత హీరో అయిపోయాడు. ఎప్పుడైతే అతను హీరో అయ్యాడో మళ్ళీ రాజకీయంగా ఆలోచించి నా మొగుడు నాకు కావాలి అనింది. అతను పో నేను నా వల్ల కాదు అంటే ఈవిడ ఒక ఆఫర్ ఇచ్చింది. 2,00,00,000 ఇచ్చి నీ మొగుడిని పట్టుకెళ్ళు నాకు సంబంధం లేదు అనింది. అలా అనకూడదు బేసికల్లీ. బట్ తను అనింది.
సరే ఏదేమైనప్పటికీ ఇప్పుడు వాణి నాకు ఆ 2 కోట్లు కాదు, అది కాదు, నాకు ఆ ఇల్లు కావాలి, నాకు ఇల్లు కావాలని గట్టిగా కూర్చుంది. ఎందుకంటే నా దగ్గర ఉన్నప్పుడు సంపాదించి కట్టు కొన్నాడు కాబట్టి. ఇప్పుడు ఆ ఇల్లుకు ఎవరంటే ఓనర్ చింతాడ పార్వతీశ్వరరావు. ఆయనేమో మిగతా బాకీ తీర్చకుండా నేను ఆ ఇల్లు ఇవ్వను అన్నాడు. సరే వాళ్ళ గోల పక్కన పెడితే ఇప్పుడు రీసెంట్‌గా కొత్త విషయం ఏంటంటే ఆ ఇంటిని మాధురి పేరున రిజిస్ట్రేషన్ చేయించడం. ఆఫ్‌కోర్స్ ఆవిడ కూడా అదే అంటుంది. నేను ఆయనకు అప్పిచ్చాను. ఆ ఇల్లు నాది. ఇప్పుడు అతనికి నేను అద్దెకి ఇస్తున్నాను. నా అద్దింట్లో తను ఉంటున్నాడు. తను ఏదైనా పార్టీ కార్యకలాపాల్లో ఏదో ఒకటి ఎలగబెట్టుకుంటాడు. నాకు అనవసరం అన్నట్టుగా ఆవిడ ఉంది. మొత్తం వీళ్ళంతా తిప్పేశారు. మళ్ళీ ఎక్కడ వాణి వచ్చి తలుపులు దంతదో అని అంతకుముందు దాన్ని పార్టీ కార్యాలయం కింద మార్చారు. కానీ పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత జెండాలు పీకేశారు. ఇది ఓవరాల్‌గా టెక్కలి స్టోరీ. రోజుకో మలుపు తిరుగుతుంది. అండ్ వీళ్ళిద్దరు కలిసి ఉండడం నిజంగా ఎవరికీ తప్పు అనిపించట్లేదు. సరదాగా క్యూట్‌గానే ఉంది ఈ ఫ్యామిలీ మాత్రం. వాణియే తన రాజకీయ ఇదితోని ఏదో చేయాలనుకోని ఏదో చేసుకుంది పాపం. అనవసరంగా తన కాపురాన్ని తనే పాడు చేసిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆ ఇద్దరు కూతుర్లు ఏమైందో కానీ పెద్ద కూతురు హైందవికైతే పెళ్ళయింది. చిన్నమ్మాయి నవీనకే ఇంకా మ్యారేజ్ అవ్వలేదు. తనకి రేపో మాపో చేసే ఇదిలో వీళ్ళంతా ఉన్నారు. సో ఓవరాల్‌గా దువ్వాడ శ్రీనివాస్ కేసులో ఇప్పుడు ఇల్లు రిజిస్ట్రేషన్ మన దివ్యల మాదిరికి వెళ్ళింది కాబట్టి ఇక మీదట వాణి గొడవ చేయడానికి ఏం లేదు. మరి వీళ్ళు ఇంకా చేస్తానే ఉంది. అంటే ఒక దగ్గర ఫుల్ స్టాప్ అనేది పడట్ల. ఎన్ని పంచాయతీలు పెట్టినా ఏం చేసినా ఇంకా ఏదో కావాలి అనుకోని ఎక్కడెక్కడికో వెళ్తున్నారు. బట్ ఎవరికి ఏది దక్కట్లేదు. ఎవరు ఏదైతే కోరుకున్నారో దాని ప్రకారంగానే అంతా జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.